అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్. మొత్తానికి మహారాష్ట్రలో అనుకున్నది సాధించింది ఎన్డీఏ కూటమి. మొత్తానికి అక్కడ బీజేపీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నం చేసింది ఎన్డీఏ కూటమి. ఆ విధంగా అయితే మాత్రం విజయం సాధించింది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి బీజేపీకి దాదాపు 130 స్థానాలు, మరోపక్క శివసేన పార్టీకి షిండే నాయకత్వంలోని శివసేన పార్టీకి 50 స్థానాలు, ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీకి అయితే 11 స్థానాలు, అలాగే మిగిలినటువంటి అంటే ఏ పార్టీ కూడా దానికి పోటీ ఇవ్వలేకపోయింది. ఎన్డీఏ కూటమికి మాత్రం మొత్తానికి 224 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. మరోసారి ప్రభుత్వానికి సిద్ధమైంది ఎన్డీఏ కూటమి. మొత్తానికి ఒక పక్క ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహాయుతి కూటమి. ఈ నేపథ్యంలో అక్కడ అన్నీ తానై ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఓ పక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తానికైతే మాత్రం మహారాష్ట్రలో విజయ దుందుబి మోగించింది ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెల 26వ తారీఖున అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది. మొత్తానికి అనుకున్నది సాధించింది ఎన్డీఏ కూటమి. ఈ నేపథ్యంలో విజయ సంబరాల్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం విజయోత్సవ సభ అక్కడ నిర్వహించి ఢిల్లీలో మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్షన్ కొనసాగుతుంది. గతంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా ఆయన కింద ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ బీజేపీకే ముఖ్యమంత్రి పదవి వరించిందా, లేకపోతే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారా అనేదే ఇప్పుడు సస్పెన్షన్ కొనసాగుతుంది. మొత్తానికి ఒక పక్క కొద్దిసేపటి క్రితం ఏక్నాథ్ షిండే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే సంఖ్యాబలం కాదు ముఖ్యం, సంఖ్యాబలాన్ని చూసే పరిస్థితి లేదు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పేసి ఒక పక్క ఏక్నాథ్ షిండే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శివసేన ఆధ్వర్యంలోని ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో అక్కడైతే మాత్రం గతంలో ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని శివసేనని చీల్చి ఏక్నాథ్ షిండే అక్కడ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మరోపక్క దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీలో గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత కూటమిలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపించారు. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, మరోపక్క ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి, లేకపోతే మరెవరైనా తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మరోపక్క షిండే అయితే మాత్రం తను చాలా ధీమాగా ఉన్నారు, మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవుతాననే విధంగా ధీమా ఉన్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో మనం మరో కొద్ది గంటల్లో తేలనుంది. మరోపక్క కూటమి సమావేశం జరిగిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. దాదాపు 130 స్థానాలు అయితే మాత్రం బీజేపీ సాధించింది. అలాగే ఏక్నాథ్ షిండే వర్గం 55 స్థానాలు, ఎన్సీపీ ఆధ్వర్యంలోని ఎన్సీపీ ఆధ్వర్యంలో అయితే మాత్రం దాదాపు 40 స్థానాలు, అజిత్ పవార్ సారథ్యంలో 40 స్థానాలు వచ్చాయి. మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్ను కొనసాగుతుంది. మహారాష్ట్రలో అయితే మాత్రం బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి అయితే మాత్రం విజయ దుందిబి మోగించిందని చెప్పుకోవచ్చు. మరోపక్క జార్ఖండ్ అయితే మాత్రం ఏమాత్రం కూడా బీజేపీ పోటీని ఇవ్వలేకపోయింది. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అయితే మాత్రం దాదాపు విజయ దుందిబి మోగించింది. అక్కడైతే మాత్రం జార్ఖండ్లో బీజేపీ అనుకున్న ఫలితాలు అయితే రాబట్టలేకపోయింది. మొత్తానికి మహారాష్ట్రలో అయితే ఎన్డీఏ కూటమి విజయ సాధించడంపై ఈరోజు సాయంత్రం అయితే ఎన్డీఏ కూటమి సమావేశం అవుతుంది. మరోపక్క ఎవరు ముఖ్యమంత్రి అనేది మరికొద్దిసేపట్లో అయితే తేలనుంది. ఒక పక్క దేవేంద్ర ఫడ్నవీస్, మరోపక్క ఏక్నాథ్ షిండే, మరో వ్యక్తి ఏమన్నా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇవే అందరూ కూడా ఊహాగానాలు మదిలో మెదులుతున్నాయి.